హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆడవాళ్ళకి అలంకారానికి అవినాభావ సంబంధం ఉంటుందండి. అలంకారం అంటే ఓ చీర కట్టుకున్న అలంకారమే, ఓ నగ పెట్టుకున్న అలంకారమే, శుభ్రంగా తయారయ్యి చక్కని బొట్టు కాటుగా దిద్దుకున్న అలంకారమే. ఈ అలంకారాన్ని ఆడవాళ్ళని వేరు చేసి చూడలేము. ఈ రోజు నేను ఏం చెప్పొచ్చానంటే, అసలు అలంకారం ఎందుకు చేసుకోవాలి అంటే, శారీస్ ఇవన్నీ పక్కన పెట్టండి. నగలు, ఎస్పెషల్లీ జ్యువెలరీ, నగలు అనేది ఎందుకు వేసుకోవాలి ఆడవాళ్ళు అంటే, చూడటానికి బాగుంటేనేనా? అలా అయితే ఇంత బంగారం సుతం తెచ్చేసేసి వేసుకోవచ్చు కదా. ఫలానా ప్లేస్ లో అంటే చెవులకి ఇయర్ రింగ్స్, మెడలో ఒక నెక్లెస్ రూపంలో, చేతులకి గాజుల రూపంలో, ఉంగరాల రూపంలో, పట్టీలు, మంగళసూత్రాలు, అసలు ఇలా ఒక నగలుగా ఎందుకు బంగారాన్ని ఆడవాళ్లు వేసుకుంటాము? ఇది మనం ఇప్పుడేదో కొత్తగా కనిపెట్టింది కాదు కదండి. మనం పూర్వం రాజుల కాలం, కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి ఈ నగలు, ఆ శిల్పాలు అవి చూస్తేనే మనకు అర్థం అవుతుంది. అందరూ ఇలాంటి నగలు ఇవన్నీ వేసుకున్నారు. దేనికి అంటే, ఒక శాస్త్రం అయితే ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఫలానా ప్లేస్ లో నగ వేసుకుంటే ఫలానా మంచిదనో ఏదో ఉండి ఉంటుంది అని నాకు ఉండే ఎక్కువ ఇంట్రెస్ట్. నగలంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు అనుకోవచ్చు, నగలంటే బంగారం బాగా ఇష్టం అనమాట. ఏమిటి? బంగారం అనే కాదండి, అలంకరణ వస్తువు ఏదైనా ఇష్టమేనండి. అది బంగారమా, వెండ, ఇతడ, 1 గ్రామ, ఇవన్నీ అనవసరం. అలంకరణ వస్తువు ఏదైనా ఇష్టమేనండి. అసలు వస్తువుల్ని ఎందుకు పెట్టుకోవాలి అనే ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేను చాలా మందిని కనుక్కోవటం, చాలా బుక్స్ చదవటం కూడా జరిగిందండి. అసలు ఈ నగలు ఎందుకు పెట్టుకోవాలి? మన శరీరం మీద పెట్టుకునే ఆభరణాల వల్ల మన శరీరానికి ఏమన్నా లాభం ఉందా? ఈ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి ఈ వీడియోలో. మొట్టమొదటిసారిగా మనకి ఊహ తెలియక ముందే మన ఒంటి మీద ఉండే ఆభరణం ఒకటి ఉంటుందండి, చెవులు కుట్టించడం. అసలు తెలియనే తెలియదు. మనం చాలా చిన్నగా ఉన్నప్పుడే చెవులు కుట్టిస్తారు మనకి. ఎందుకు అంటే, చెవులు కుట్టించడం వల్ల థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుందటండి. అంటే సౌండ్స్ ని రికగ్నైజ్ చేయటం, చుట్టుపక్కల సౌండ్స్ కి అలర్ట్ గా ఉండటం, ఇవన్నీ కూడా చెవులు కుట్టించటం వల్ల జరుగుతాయటండి. అందుకనే చాలా చిన్నప్పుడే మనకి చెవులు కుట్టించేస్తారు. ప్రతి ఒక్కళ్ళు చెవులకి దిద్దులో, జుంకాలో, బుట్టలో, హ్యాంగింగ్స్ ఏవో ఒకటి అలంకరణ వస్తువుగా పెట్టుకుంటారు. అది బంగారమే అవ్వాలని లేదండి, ఏదైనా సరే. ఆ చెవులకి పెట్టుకునే ఆభరణం వల్ల ఇక్కడ ఉండే సెన్సెస్ యాక్టివేట్ అయ్యి చాలా చక్కని థింకింగ్ ఎబిలిటీ, రియాక్ట్ అయ్యే ఎబిలిటీ పెరుగుతుంది. అలర్ట్ గా ఉంటారట. సౌండ్స్ ని, మూమెంట్స్ ని త్వరగా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారట. అందుకనే చిన్నప్పుడే చెవులు కుట్టించేస్తారు పిల్లలకి. బాగా చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, కునికి బాట్లు పడుతుంటే నుంచుని గుంజెలు తీ అనేవాడు. ఇలా పట్టుకుని గుంజెలు తీసేవాడు. మీకు గుర్తుందా? ఎందుకు అంటే, ఎలర్ట్ గా ఉండటానికి ఈ చెవుల్ని సాగదీస్తే ఎలర్ట్ గా ఉంటాం. సాగదీయటం అంటే మనం అస్తమానం ఇలా పట్టుకుని తిరగం కాబట్టి చక్కటి జుంకాల్ లాంటివి పెట్టుకుని ఎలర్ట్ గా ఉండటానికి ఉపయోగిస్తాం. అంతేకాదండి, చెవులు కుట్టించుకుని ఈ ఇయర్ రింగ్స్ ఇటువంటివి పెట్టుకోవటం వల్ల ఈ రాపిడి జరిగి కంటి చూపు కూడా మెరుగుపడుతుందటండి. అసలు ఎంత ఆశ్చర్యం అండి! ఇక్కడికి సంబంధం ఉందట. ఎప్పుడైతే ఈ సెన్సెస్, ఆర్గాన్స్ యాక్టివ్ గా ఉండటానికి ఈ చెవులు కుట్టించి ఉంచుతారటండి. అదండి ఇయర్ రింగ్స్ వల్ల ఉపయోగం. ఇక నెక్స్ట్, ముక్కు పుడకలు పెట్టుకుంటామండి. ముక్కు పుడక ఎందుకు పెట్టుకుంటామంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకి ముక్కు ద్వారా జరుగుతాయి. అది అందరికీ తెలిసిన విషయమే.
మనం అనుకుంటాం ఒకేసారి పీల్చి గాలి వదులుతున్నాం, పీలుస్తున్నాం, వదులుతున్నాం, 2 ముక్కులు పనిచేస్తున్నాయి, 2 నాసికలు పనిచేస్తున్నాయి అని అనుకుంటాం. 6 గంటలు ఒక నాసిక, 6 గంటలు ఒక నాసిక పనిచేస్తదండి. కుడివైపు నుంచి గాలి పీలిస్తే సూర్యభేదనం అని, ఎడం వైపు నుంచి గాలి పీలిస్తే చంద్రభేదనం అని అంటారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సక్రమంగా నడవాలి అని అంటే ముక్కు కుట్టించి ముక్కు పుడక, ముక్కుకి ఆభరణం పెట్టాలి. ఇప్పుడు మనం అసలు పూర్తిగా మానేసాం గాని ఎప్పుడన్నా పెట్టుకుంటున్నాం. పూర్వం కంపల్సరీ 2 ముక్కులకి కూడా పెట్టుకునేవాళ్ళు, మధ్యలో ఈ నోస్ బ్రిడ్జి కూడా పెట్టుకునేవాళ్ళు. మీరు గమనిస్తే తెలుస్తుంది. దీన్ని బుళాకి అని, నత్తు అని అంటారు. అది కూడా పెట్టుకునేవాళ్ళు. దానివల్ల ఏంటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా జరుగుతాయి. తర్వాత మనం గాలిలో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ ని కూడా పీల్చేటప్పుడు అవి ఫిల్టర్స్ గా ఉపయోగపడతాయి. అందుకని మనం ముక్కు పుడకలు ధరించేవాళ్ళం. దీనికన్నా ఇంకో పెద్ద విషయం ఒకటి ఉన్నదండి. ఎడమ వైపు నాజిల్ నుంచి మనకి పునరుత్పత్తి అవయవంకి కనెక్ట్ అయి ఉంటాయి వెయిన్స్. అందుకనే ఆడవాళ్ళకి ఎడం వైపు ముక్కు కొడతారు. చాలా సాంప్రదాయాల్లో పెళ్లిలో ఆడపిల్లకి ఎడం వైపు ముక్కు కుట్టిస్తారు. అది ఎందుకు అనంటే ఎడం వైపు నాజిల్ నుంచి మనకి రీప్రొడక్టివిటీ ఆర్గాన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకనమాట అండి. సో ముక్కు పుడక పెట్టుకోవటం వల్ల పీరియడ్స్ లో పెయిన్స్ తక్కువ రావటం, అలానే డెలివరీ టైంలో కూడా పెయిన్స్ తక్కువ రావటం జరుగుతాయట. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎక్కడ ముక్కు, ఎక్కడ మన పునరుత్పత్తి అవయవం, ఆ రెండింటికి లింక్ ఉన్నదటండి. అందుకని ముక్కు పుడక పెట్టుకుంటారట. ఇదనమాట ముక్కు పుడక హిస్టరీ. తర్వాత మనం ధరించే ఆభరణాల్లో ముఖ్యమైనది నెక్లెస్. నెక్లెస్ ఎందుకు పెట్టుకోవాలంటే ఇక్కడ ఉండే విశుద్ధి చక్రం యాక్టివేట్ అవ్వటానికి ఇక్కడ ఒక ఆభరణాన్ని పెట్టుకోవాలి. దాన్ని మనం నెక్లెస్ అని పిలుస్తున్నాము. లేదా చైన్ గా వేసుకుంటాము, లాకెట్ గా వేసుకుంటాము. అంతేకాదండి, హార్ట్ బీట్ ని, బ్లడ్ ప్రెషర్ ని, ఈ 2 కూడా నార్మల్ గా ఉండేలా చేసేది ఇక్కడ ఉండే విశుద్ధి చక్రం అన్నమాట. దాన్ని యాక్టివేట్ చేయటం కోసం అని చెప్పి ఒక ఆభరణాన్ని ధరిస్తామన్నమాట. దాన్ని మనం నెక్లెస్ లేదా గొలుసుకి ఒక చిన్న లాకెట్ వేసుకునో ఎలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ వేసుకునే ఆభరణం దానికి ఉపయోగిస్తాం అన్నమాట. వేసుకునే ఇంకో ఆభరణం గురించి మాట్లాడుకుంటే మనం పొడవాటి మంగళ సూత్రాలని వేసుకుంటాం. ఇక్కడ వరకు వచ్చేలాగా, అలా గుండెల మధ్య వచ్చేలాగా ఒక లాంగ్ హారం లేదా మంగళ సూత్రాలు అయితే ఎప్పుడు మనం వేసుకుంటాము మన గుండెల మీద ఉండేలాగా. ఎందుకు అంటే ఇక్కడ ఉండే అనాహత చక్రం యాక్టివేట్ అవ్వటానికి. అంటే మన చెస్ట్ మధ్యలో ఉండే అనాహత చక్రం యాక్టివ్ గా ఉండాలి అంటే ఇక్కడ ఒక ఆభరణం రూపంలో ఒక బరువు, అంటే దాన్ని మనం ఎల్లవేళలా ధరించాలి గనక అది ఎప్పుడూ ధరించాలి. కాబట్టి మన పూర్వీకులు ఏం చెప్పారంటే మంగళసూత్రం మీరు తీయకూడదు అని చెప్పారు. మంగళసూత్రం రూపంలో మనం ఎప్పుడు ఈ అనాహత చక్రాన్ని యాక్టివ్ గా ఉంచుతామన్నమాట. అందుకని మనం పొడుగాటి మంగళసూత్రాల్ని వేసుకుంటాం. అలానే నల్లపూసలు కూడా వేసుకుంటాం. నల్లపూసలు ఏంటి అంటే ఆ బ్లాక్ బీడ్స్ అనేవి నెగిటివ్ ఎనర్జీ మన మీద పడకుండా అది అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ బ్లాక్ బీడ్స్ అనేవి సాధారణంగా బయట చుట్టుపక్కల అంతా కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉందో నెగిటివ్ ఎనర్జీ కూడా అలానే ఉంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద పడకుండా ఈ బ్లాక్ బీడ్స్ అనేవి అవి అబ్జార్బ్ చేసుకోవటానికని నల్ల పూసల్ని వేసుకుంటాం. తర్వాత మనందరం ఎంతో ఇష్టంగా పెట్టుకునే ఉంగరాలు ఉంటాయండి. ఉంగరాలు ఎందుకు పెట్టుకోవాలి అంటే మన చేతిలోని ప్రతి ఒక్క ఫింగర్ నుంచి కూడా నర్వస్ సిస్టమ్ హార్ట్ కి తర్వాత బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ ఫింగర్స్ నుంచి మన హార్ట్ కి మన బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఆ నర్వస్ ని ఆ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయటానికని ఉంగరాలు పెట్టుకోమని అని అంటారు. ఓకే అండి, అన్ని ఉంగరాలు పెట్టుకుంటాము, థంబ్ ఫింగర్ కి ఎందుకు పెట్టుకోరు అని అంటారు.
థంబ్ ఫింగర్ ది మెదడుకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఫింగర్ కి పెట్టుకోవటం వల్ల ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అనమాట మెదడు మీద. బ్రెయిన్ కి ఎక్కువ ఒత్తిడి కలుగుద్ది. అందుకని థంబ్ ఫింగర్ కి పెట్టుకోవద్దు అని అంటారు. కొంచెం లెర్నింగ్ ఎబిలిటీ తక్కువ ఉన్న పిల్లలకి, లేదా లెర్నింగ్ చదువు బాగా రావట్లేదు, లేదా ఏదైనా కొంచెం వెనకబడి ఉన్నారు అంటే చూపుడు వేలికి పెట్టుకోమంటారు. ఎల్లో సఫేర్ పెట్టుకోమని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. చూపుడు వేలికి ఉంగరం పెట్టుకోండి అని అంటారు. ఎందుకు అంటే దీనికి పెట్టుకుంటే యాక్టివ్ గా ఉంటుంది. అంటే స్ట్రెస్ పడకుండా మెదడుకి యాక్టివ్ గా ఉంచడానికి ఉపయోగపడేది కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకుంటే. అంటే ఈ నర్వ్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుంది మెదడు మీద. అందుకని కుడి చేతి వేలికి పెట్టుకుంటారు. అలాగే మనకి లెఫ్ట్ రైట్ ఉన్నట్లే బ్రెయిన్ కూడా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యలో ఉండే ఈ మిడిల్ ఫింగర్ ఏ బ్రెయిన్ కి కాకుండా, లెఫ్ట్ బ్రెయిన్ కి రైట్ బ్రెయిన్ కి కాకుండా మన పాపిడిలో ఉండే నర్వ్ సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఫింగర్ కి మిడిల్ ఫింగర్ కి రింగ్ పెట్టుకుంటే కొంచెం డెసిషన్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే తికమక పడతాం అన్నమాట. అందుకని మిడిల్ ఫింగర్ కి పెద్దగా ఉంగరాలు పెట్టుకోరు. అలాగే మొత్తం బ్రెయిన్ న్యూరాన్ సెల్స్ అంటారు కదా, ఆ మొత్తం న్యూరాన్ సెల్స్ కి కనెక్ట్ అయి ఉండేది ఈ రింగ్ ఫింగర్. ఈ రింగ్ ఫింగర్ నుంచి వెయిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అందుకని మనకి ఈ వేలికి ఉంగరపు వేలు అంటారు. దీనికి ఉంగరం పెట్టుకోండి అని అంటారు. దీనికి ఉంగరం పెట్టుకుంటే డెసిషన్ కెపాసిటీ పెరుగుతుంది. కరెక్ట్ గా మెదడు కరెక్ట్ గా పనిచేస్తుందట. అందుకని ఇలా పెడతారు. చాలా సాంప్రదాయాలు, అది మనకే కాదండి, ఇతర ప్రాంతాల్లో కూడా వెడ్డింగ్ రింగ్ అని చెప్పి, ఎంగేజ్మెంట్ రింగ్ అని ఈ వేలికే కదా పెడతారు. ఎందుకు అని అంటే ప్రాబ్లమ్స్ ని కూడా త్వరగా సాల్వ్ చేసుకోగలుగుతారట. అందుకని రింగ్ ఫింగర్ కి పెట్టుకుంటారు ఉంగరం. పాపిడి బొట్టు పెట్టుకుంటామండి. పాపిడి బొట్టు అనేది ఇలా పెట్టుకుంటాం కదా. ఎందుకు అంటే ఇక్కడ సహస్రార చక్రం ఉంటుందండి. సహస్రార చక్రం యాక్టివేట్ అవటానికి మనం పాపిడి బొట్టు లేదా పాపిడి బిళ్ళ అంటాము, అవి పెట్టుకుంటాము. అలానే బ్రెయిన్ కూడా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని రెండు భాగాలుగా ఉండి మధ్యలో డివైడర్ లైన్ ఉంటుంది. ఆ డివైడర్ లైన్ మీద సహస్ర చక్రం నుంచి డివైడర్ లైన్ ఉంటుంది. దాని మీద పాపిడి బొట్టు పెట్టుకుంటే ఒత్తిడి కలిగి చాలా మంచిగా ఆలోచనలు రావటం, తలనొప్పి అటువంటివి రాకుండా ఉండటం జరుగుతుంది అనమాట. అలాగే లెఫ్ట్ బ్రెయిన్ కి రైట్ బ్రెయిన్ కి సూర్య చంద్రుల్ని పెట్టుకునేవాళ్ళం. మీకు పూర్వం నగల్లో చూస్తే అర్థమవుతుంది. మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ దగ్గర ఉండేది. సూర్య చంద్రుల్ని పెట్టుకుంటాం. లెఫ్ట్ సైడ్ సూర్య వేదనం అంటారు కాబట్టి సూర్యుడిని, రైట్ సైడ్ మనం గాలికి ఇచ్చేది చంద్రవేదనం అంటారు కాబట్టి చంద్రుడిని పెట్టుకునేవాళ్ళు. అలాగే ఈ జుట్టునంతా ఈ రెండు పాయలు ఇటు లాగి నాగారం బిళ్ళలు ఈ జుట్టుని టైట్ గా చేసి నాగారం అని గాని ఒక చంద్రవంక బిళ్ళలు గాని పెట్టుకునేవాళ్ళు బంగారపవి. ఎందుకు అనంటే ఇటు ఇటు రెండు కూడా మనకి ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. ఈ జుట్టుని గట్టిగా వెనక్కి లాగి ఇక్కడ టైట్ గా, ఇప్పుడంటే మనకి సైడ్ పిన్స్ అవి ఉన్నాయి, ఇదివరకు లేవు కాబట్టి గట్టిగా జడాల్ని దానికి నాగారం బిళ్ళలు అని పెట్టుకునేవాళ్ళు. అది క్లిప్పు అలా ఉండేది కాదు, స్క్రూ లాగా ఉంటుందన్నమాట. జుట్టులో ఇలా ఇలా తిప్పేవాళ్ళు, పూర్వం వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఆభరణం ఇక్కడ అంటే నడి నెత్తి మీద ఈ వెనక వైపు పెట్టుకునేవాళ్ళు. అలాగే జుట్టుని కూడా గట్టిగా అల్లి జడ గంటలు వేసుకునేవాళ్ళు లేదా జడ కుచ్చులు వేసుకునేవాళ్ళు చివరికి. ఎందుకు అంటే జుట్టుని ఇలా లాగినట్లు ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరగటానికి అనమాట. అట్లానే అది ఒక తలకి మసాజ్ చేసినట్లుగా ఉండేది. అందుకని జుట్టుని గట్టిగా అంటే మంచిగా దువ్వి జడ అల్లి చివరిన జడ గంటలు గాని జడ కుచ్చులు గాని, లేదు అంటే అసలు వాటి తర్వాత మనం రిబ్బన్లు కూడా వేసుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. జుట్టుని ఇలాగా గాలికి రబ్బర్ బ్యాండ్ పెట్టి వదిలేయటం అనేది ఇదివరకు ఉండేది కాదు. రిబ్బన్ వేసుకునే వాళ్ళం మనం. రిబ్బన్ తో చివరి వరకు అల్లుకుని రిబ్బన్ కుచ్చులు వేసుకునే వాళ్ళం, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చక్కగా
జడ పొడవునా ఉండే జడ బిళ్ళలని, బంగారు జడలని కూడా వస్తున్నాయండి. అవన్నీ కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆ ట్రెండ్ నడుస్తోంది. ఈ జడ బిళ్ళలు, జడ కుచ్చులు, జడ గంటలు హెయిర్ మసాజ్ చేసినట్లుగా ఉండటం కోసం అని చెప్పి వాడేవాళ్ళు ఆభరణాన్ని. ఇదండి మనం ధరించే ఆభరణాల వెనుక కథ. అయితే ఈ ఆభరణాలన్నిటికీ మించిన ఒకే ఒక్క ఆభరణం ఉందండి. అది చక్కని చిరునవ్వు. మీరు ఎటువంటి ఆభరణాలు పెట్టుకోకపోయినా చక్కని నవ్వు మీకు ఎంతో ధైర్యాన్ని, ఎంతో అందాన్ని, ఎంతో ప్రశాంతతని కలుగజేస్తుంది. అలాగే ఎదుటి వారికి కూడా మీ పట్ల చక్కని అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. అది ఒక చిరునవ్వు అనే ఆభరణం మనం ఎప్పుడూ వదలకూడదు. అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉండాలా అండి? కోపం వచ్చినా సరే అని అనకండి. కోపం వచ్చినప్పుడు కోపంగా ఉండాలి. వీలైనంత మటుకు ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఆ లక్ష్మీ కళ ఇల్లంతా కూడా ప్రతిఫలిస్తుంది. ఆభరణాలనేవి అందానికే కాదండి, మన శరీరానికి ఎంత మేలు చేస్తాయనేది మనం ఈ వీడియోలో కొంచెం చూసాం కదా. ఇంతటితో అయిపోలేదండి, మనకి ఇంకా చాలా నగలున్నాయి. రేపటి వీడియోలో వాటి గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్ అండి.